తర్వాతి తరాలకు సర్కారు సొమ్ము తినే భాగ్యం దక్కుతుందో లేదో అందుకే కొలు ఉండగానే 4 తరాలకు సరిపడా సంపాదించుకోవాలనే ఆరాటం పెరిగింది. అడ్డదారులు తొక్కి అవినీతి గడ్డి మేసేవారు పెరిగిపోతున్నారు. రెడ్ హ్యాండెడ్ గా దొరికిన వారి బీరువాలు తెరిచినా, లాకర్లు ఓపెన్ చేసినా కళ్ళు బయలుగా అమ్ముతున్నాయి. కోట్ల ఆస్తులు బయటపడుతున్నాయి. తెలంగాణలో కొన్ని ప్రభుత్వ శాఖల్లో అవినీతి విశ్వరూపం ప్రదర్శిస్తోంది. అవినీతి కేసులో తెలంగాణ రికార్డ్. కరప్షన్ కింగ్స్ ని వెంటాడుతున్న ఏసీబీ. 2025లో 220కు పైగా కేసులు నమోదు. తెలంగాణ రాష్ట్రంలో కరప్షన్ కొత్త పుంతలు తొక్కుతోంది. అవినీతి సంపాదనలో తమ రికార్డులను తామే బ్రేక్ చేసుకుంటున్నారు కొందరు అధికారులు. 4 ముద్దలు తింటే ఆకలి తీరుతుంది, సుష్టిగా తింటే ఇక చాలనిపిస్తుంది. కానీ అవినీతి పరుల ఆశకు మాత్రం అంతు ఉండటం లేదు. ఎన్ని కోట్లు దాచుకున్నా సరిపోవడం లేదు. 2024తో పోలిస్తే 2025లో అవినీతి పరులు పెరిగారు. మనం మాట్లాడుకునేది కేవలం ట్రాప్ అయిన కేసులే. సమాచారం అంది తనిఖీలు చేస్తేనే ఏడాదిలో 100 కేసులు పెరిగాయి. 150 మందికి పైగానే ప్రభుత్వోద్యోగులు అరెస్ట్ అయ్యారు. వీరిలో లంచం పుచ్చుకుంటూ రెడ్ హ్యాండెడ్ గా దొరికిన కేసులే ఎక్కువ. ట్రాప్ కేసుల్లో 24 లక్షల పైగా లంచం స్వాధీనం చేసుకున్నారు. మరోవైపు ఆదాయానికి మించిన ఆస్తుల కేసులు కూడా ఈ ఏడాది గణనీయంగా పెరిగాయి. 2024లో 152 కేసుల్లో 223 ఉద్యోగులను అవినీతి నిరోధక శాఖ అరెస్టు చేసింది. ఈ ఏడాది ఇప్పటి వరకు తెలంగాణ ఏసీబీ 220కు పైగా కేసులను నమోదు చేసింది. ఈ ఏడాది కేసుల సంఖ్య మాత్రమే కాకుండా దాడుల తీవ్రత కూడా పెరిగినట్టు అధికార వర్గాలు చెబుతున్నాయి. అత్యధికంగా ఇరిగేషన్, రెవెన్యూ శాఖల అధికారులు ఏసీబీ వలలో చిక్కడం విశేషం. కీలక శాఖల్లో పనిచేస్తున్న అధికారులు లంచాలకు అలవాటు పడటంపై ఏసీబీ ప్రత్యేకంగా దృష్టి సారించినట్టు తెలుస్తోంది. చెక్ పోస్టులు తీసేసినా, సిబ్బందిపై నిఘా పెంచినా